హలో హాయ్ వెల్కమ్ టు నీలూస్ ఆర్ట్ ఆఫ్ బేకింగ్. థంబ్‌నెయిల్ చూసారు కదండీ! బేసిక్ బేకరీ స్టైల్ వెనిలా కేక్‌ని మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎంతో 3 ఎగ్స్‌తో జస్ట్ 3 ఎగ్స్ కొంచెం మైదాతో మనం ఇంట్లో ఐటెమ్స్‌తోనే చాలా ఈజీగా మన కేక్‌ని చేసుకోవచ్చండి. ఈ కేక్‌ని ఇలా కూడా తినేయొచ్చు. లేదంటే మనం ఐసింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా ఫ్యూచర్ వీడియోస్‌లో రాబోతున్నాయి. చూడండి ఈ కేక్‌ని మనం నేను 2 విధాలుగా చెప్తున్నాను. కుక్కర్ మెథడ్ అలాగే ఓవెన్ మెథడ్. అందరింట్లోని ఓవెన్ అయితే ఉండదు కదా! ఇంట్లో దొరికే ఐటెమ్స్‌తోనే నేను ఈ కేక్‌నైతే చెప్తున్నాను. కానీ బెస్ట్ బేకరీ స్టైల్ కేక్‌ని ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేద్దాం. అలాగే ఈ వీడియోస్ గానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జల్లెడ్ చేసుకోవడం అనేది బేకింగ్‌లో చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్. సో, జల్లెడ్ చేసుకోవడానికి అందులో 75 గ్రామ్స్ ఆఫ్ మైదా వేసుకోవాలి. తర్వాత 3/4 టీ స్పూన్ అనమాట. టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో మనం ఓన్లీ బేకింగ్ పౌడర్ మాత్రమే వాడతాం అనమాట, రైజింగ్ ఏజెంట్. మిగతాదంతా ఎగ్స్తో వచ్చేదే. సో నేను 3/4 టీ స్పూన్ వేసేసుకున్నాను. ఇప్పుడు అందులో పించ్ ఆఫ్ సాల్ట్ అనేది వేసుకొని మొత్తం అంతా జల్లెడ్ చేసుకోవాలన్నమాట. మనం అట్లీస్ట్ 2 టైమ్స్ అనేది మనం జల్లెడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కేక్ అనేది ఫ్లఫీగా స్పంజీగా బేకరీ స్టైల్లో వచ్చినట్టు వస్తుందన్నమాట. మినిమం 2 టైమ్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సెకండ్ టైం నేను చేసేసుకొని ఈ మైదా మిక్స్చర్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం, సరేనా? ఇప్పుడంటే నేను 2 టైమ్స్ ఇప్పుడే చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఒకసారి ఇప్పుడు చేసుకోవచ్చు. లేదంటే ఇంకొకటి మనం మైదా మిక్స్చర్ వేసేటప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. నాకు ఇవి చూడడమే కాదండి, మనం చేస్తేనే మనకి తెలుస్తుందనమాట ఎలా వస్తాయి అనేది. దానికోసం ఇప్పుడు నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్ వైట్ని, ఎగ్ ఎల్లోని మనం సెపరేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఎగ్స్ని సెపరేట్ చేసుకోవడానికి బౌల్స్ అనేవి అస్సలు ఆయిలీగా గ్రీజీగా మాత్రం ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు నేను ఎగ్ వైట్స్ని, ఎగ్ ఎల్లోస్ని సెపరేట్ చేసుకొని వేరే వేరే బౌల్స్లో వేసుకుంటున్నాను. నేనైతే హ్యాండ్ ప్రొసీజరే వాడేస్తున్నానండి. మీకు ఒకవేళ ఎగ్ స్మెల్ అనేది పడకపోతే మీరు డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉంటాయి కదా, అది కూడా యూస్ చేయొచ్చు. కానీ ఎగ్ ఎల్లోని ఎగ్ వైట్లో అస్సలు పడకుండా చూసుకోండి. పడితే దాంట్లో ఉన్న ఆయిల్, ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కదా, దానివల్ల మనకి ఎగ్ వైట్ చేసేటప్పుడు సరిగ్గా స్టిఫ్గా రాదనమాట. ఇప్పుడు అలా 3 ఎగ్స్ని కూడా మనం సెపరేట్ చేసేసుకొని రెడీ చేసేసుకుంటున్నాం. ఈ వీడియోలో మీకు లాస్ట్ వరకు అన్ని టిప్స్, ట్రిక్స్ నేను చెప్తాను. లాస్ట్ వరకు ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం 3 ఎగ్స్ని కూడా సెపరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్ వైట్స్ని ఏం చేయాలో ఫస్ట్ చూద్దాం. ఎగ్ వైట్స్లో వెనిగర్ అనేది వేసుకోవాలి. ఇది నార్మల్ ఏ ఫ్లేవర్ లేని వెనిగర్ అనమాట. నార్మల్ వైట్ వెనిగర్ అని దొరుకుతుంది కదా, అది 1/2 టీ స్పూన్ అనేది వేసుకొని దీన్ని బీట్ చేసుకోవాలి. ఎంతవరకు బీట్ చేసుకోవాలంటే ఒక నురగ వచ్చేలాగా మనం బీట్ చేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఇది ఒకవేళ వెనిగర్ లేదంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. వేసుకొని నురగ ఫామ్ అయ్యేంత వరకు మనం బీట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ వేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఫామ్ అయిపోతుంది. ఇలా నురగ వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ అనేది వేసుకోవాలి. షుగర్ ఎంత వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అలా నురగ అనేది ఫామ్ అయిపోయిన తర్వాత అసలు ఆపక్కర్లేదు. కాకపోతే మీకు నేను చెప్పడానికని ఒక్కసారి ఆఫ్ చేసి పక్కన పెట్టి, ఇప్పుడు ఇది ఐసింగ్ షుగర్ అండి. మనం ఐసింగ్ షుగర్ కానీ క్యాస్టర్ షుగర్ కానీ ఏదైనా వాడచ్చు. కానీ నార్మల్ షుగర్ అనేది వాడకండి, ఎందుకంటే మనకి ఇందులో త్వరగా కలవదనమాట. నేనైతే ఐసింగ్ షుగర్నే ప్రిఫర్ చేస్తాను. ఐసింగ్ షుగర్ 2 టేబుల్ స్పూన్స్ 3 టైమ్స్ అంటే కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇది కూడా చూడండి, నేను అంతా ఒక్కసారి వేయట్లేదు. ఇందులో ఎగ్ వైట్స్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. అంతా ఒక్కసారి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి
కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోయి త్వరగా స్టిఫ్ పీక్స్ అనేది ఫామ్ అవ్వదు. అందుకని కొంచెం కొంచెంగా 3 సార్లు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. స్టిఫ్ పీక్స్ రావడానికి జస్ట్ 4 to 5 మినిట్స్ అనేది సరిపోతుంది. ఎప్పుడైనా సరే దీనికి ఇంకో టిప్ నేను చెప్తాను. మన బీటర్స్ కూడా ఆయిల్ కానీ గ్రీస్ కానీ ఉండకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని మీరు ఇది బీట్ చేయండి. అప్పుడు మనకి స్టిఫ్ పీక్స్ అనేది వచ్చేస్తుంది. చూసారా, స్టిఫ్ పీక్స్ వచ్చేసింది కదా. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. బౌల్ని రివర్స్ చేసినా కూడా మనకి క్రీమ్ అనేది పడదు, ఎగ్ వైట్ అనేది కింద పడకపోతే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసినట్టు. ఇప్పుడు మనకి ఎగ్ వైట్స్ అనేవి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఎగ్ ఎల్లోతో ఉంటుంది. ఎగ్ ఎల్లోతో ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అనేది చూడండి. లాస్ట్ వరకు ఫాలో అవ్వండి నా వీడియోని. ఈ కేక్ని ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఏంటంటే ఎగ్ ఎల్లోలో ఒక 60 గ్రామ్స్ అంటే ఒక 1/4 కప్ మెజర్మెంట్ అయితే 1/4 కప్ ఆఫ్ జస్ట్ ఐసింగ్ షుగరేనండి. నేను దేనికైనా ఐసింగ్ షుగరే వాడతాను కేక్స్కి అయితే. వేసుకొని అది బాగా బీట్ చేయాలి. ఎలా అంటే ఎల్లో కలర్, డార్క్ ఎల్లో కలర్ ఉంది కదా, అది పేల్ కలర్ అంటే లైట్ ఎల్లో కలర్లోకి వచ్చేయాలన్నమాట. మరీ స్టిఫ్ పీక్స్ రావక్కర్లేదు, కానీ ఫోమీ టెక్స్చర్ కూడా అవసరం లేదు. జస్ట్ నార్మల్ పేల్ ఎల్లో కలర్లోకి వచ్చేస్తే అంటే మనం ఒక 8 సింబల్ అనేది వేసినప్పుడు అది కరెక్ట్గా వస్తే మనకు ఆ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి పేల్ ఎల్లో కలర్లోకి వస్తుంది కదా, చూడండి అక్కడ 8 అనే లెటర్ వేస్తుంటే బీటర్స్తో ఫామ్ అవుతుంది చూసారా. ఇప్పుడు మనకి పేల్ ఎల్లో కలర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం మైదా, బేకింగ్ పౌడర్, సాల్ట్ మిక్స్చర్ జల్లెడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్చర్ని వేసేసుకొని జస్ట్ అంతా కలిసేలాగా బీటర్తో 1లో పెట్టుకొని బీట్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే స్పాచులాతో అంతా స్క్రేప్ చేసేస్తున్నాను చూడండి. అంతా పైనుంచి స్క్రేప్ చేసుకుంటే అంతా ఈవెన్గా కలుస్తుంది కదా, అందుకని నేను ఒక్కసారి అంతా కలిసేటట్టు చేసి ఇప్పుడు బీటర్తో 1లో పెట్టుకొని జస్ట్ అంతా కలిసేలాగా బీట్ చేసుకుంటున్నాను. ఓవర్ బీట్ మాత్రం చేసుకోకండి, ఎందుకంటే అందులో ఫామ్ అయిన ఏరియేషన్ అంతా పోతుంది. జస్ట్ 1లో పెట్టుకొని అంతా కలిసేలాగా బీట్ చేసేసుకుంటున్నాను. బీట్ చేసేసుకున్నాక ఏం చేయాలో నెక్స్ట్ ప్రొసీజర్ ఇప్పుడు చూద్దామన్నమాట. అలా బీట్ చేసుకొని ఇప్పుడు అందులో మనం ఆయిల్ అనేది జస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ స్మెల్ లేకుండా ఉంటుంది కదా, ఏ ఆయిల్ అయినా మీరు తీసుకోవచ్చు, కానీ స్మెల్ అనేది రాకూడదు. 2 టేబుల్ స్పూన్స్. మీకు మరీ హెల్తీగా కావాలి అంటే ఆలివ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. వేసుకుని 2 టేబుల్ స్పూన్స్. అందులో నేను వెనీలా కేక్ చేస్తున్నాను కాబట్టి వెనీలా ఫ్లేవర్ అనేది వేస్తున్నాను. మీరు ఇలాగా వేసుకొని ఇది కూడా జస్ట్ మిక్స్ చేసుకోవాలంతే. ఓవర్ బీట్ మాత్రం చేసుకోకండి. 1లో పెట్టుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఒకసారి చేయండి. మీకు అసలు వెనీలా ఎసెన్స్ వేయకపోయినా పర్వాలేదు, ఎగ్ స్మెల్ అనేది అసలు రాదనమాట. చూడండి, అంటే మనం బాగా బీట్ చేస్తున్నాం కదా అన్నీని, సో ఎగ్ స్మెల్ అనేది రాదు. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మనకి బీటర్స్తో పని అయిపోయింది, దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ప్రొసీజర్ అండి. ఓపిక కావాలన్నాను కదా ఇక్కడే. దీనికి ఏంటంటే ఎగ్ వైట్స్ని ఎగ్ ఎల్లోస్లో అంతా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. మనం అంతా ఒకసారి వేసుకోకూడదండి. వేసుకుంటే మనం కలపలేము. అవి ఏంటంటే ఉండలు కింద, లంప్స్ కింద ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో నేను చూపిస్తున్నట్టు జస్ట్ కొంచెం తీసుకొని వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో, కట్ అండ్ ఫోల్డ్ అంటే ఏం లేదండి, మీరు ఎటు నుంచి స్టార్ట్ చేస్తారో ఒక సర్కిల్ తిప్పి మధ్యలోకి కట్ చేయడమే. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోకి చేసేసుకొని మొత్తం అంతా ఇదే ప్రొసీజర్, అంటే ఎగ్ వైట్స్ని ఎగ్ ఎల్లోస్లో ఇలాగే కలుపుకోవాలి. ఇలా కలుపుకోకపోతే మాత్రం మనకి కేక్ అనేది సరిగ్గా రాదండి. దీనికే మనకి కొంచెం పేషెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి. ఇదే ఫైనల్ ప్రొసీజర్ కూడా. ఇది కానీ మనకు కరెక్ట్గా వచ్చేసిందా ఇంకా కేక్ మీరు చూసుకోవక్కర్లేదు. అండ్ మీకు లాస్ట్ ఒక టిప్ కూడా చెప్తాను. ఎక్కువసేపు మాత్రం అంతా కలిపేసాక బయట మాత్రం ఎక్కువసేపు ఉంచుకోకండి. ఒక 20 మినిట్స్ వరకు పర్వాలేదు, ఆ తర్వాత ఎక్కువసేపు మాత్రం పెట్టుకోకండి. ఓవెన్లో కానీ కుక్కర్లో కానీ బేక్ చేసేసుకోవడమే. ఇప్పుడు చూసారా, నేను కొంచెం కొంచెంగా తీసుకొని అలా కలుపుకొని మన ఎగ్ వైట్ని ఎగ్ ఎల్లోలా కలిసిపోయిన తర్వాత మనం కేక్ని బేక్ చేసేసుకోవాలి.
బేక్ చేసుకోవడం కూడా ఎలాగా ఏంటి అనేది. దీనికి మనం బటర్ పేపర్ కానీ ఏం కానీ వాడమండి. అస్సలు ఆయిల్ కూడా గ్రీస్ చేయం. మీరు ఆయిల్ పొరపాటుని గ్రీస్ చేస్తే కేక్ అనేది సరిగ్గా దీని ప్రొసీజరే వేరేగా ఉంటుంది. కొంచెం ట్రై చేయండి. చూసారా, అందుకే మీకు లాస్ట్ వరకు ఈ వీడియోని ఫాలో అవ్వమన్నాను. ఫాలో అవుతే ఈ ఒక్క కేక్ వస్తే చాలండి, మీరు 100 వెరైటీస్ ఆఫ్ కేక్స్ అనేవి చేసేయచ్చు అనమాట. చూసారా, మనకి ఎగ్ వైట్ని అలా రిబ్బన్స్లా ఫామ్ అవ్వాలి. ఫామ్ అయితే మనకి డ్రాప్ చేస్తున్నప్పుడు అలా రిబ్బన్స్లా పడితే మనకి కేక్ అనేది కరెక్ట్ బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇప్పుడు దీన్ని బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. నేను చెప్పాను కదా మీకు 2 ప్రొసీజర్స్ నేను చెప్తానని, కుక్కర్లో ఓవెన్లో. కుక్కర్లో ఎలా చేసుకోవాలి, ఓవెన్లో ఎలా చేసుకోవాలో చెప్తానన్నాను కదా. సో ఒక బౌల్ కుక్కర్లో పెడదాం, ఒక బౌల్ ఓవెన్లో పెడదాం. పెద్ద బౌల్ వచ్చేసి కుక్కర్లో పెడదాం. మీరే చూడండి డిఫరెన్స్, కుక్కర్కి ఓవెన్కి ఏమి డిఫరెన్స్ ఉండదు. కావాలంటే మీరే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను 2 బౌల్స్లోకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాను. బ్యాటర్ని డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని దీన్ని మనం ఓవెన్లో పెట్టుకోవాలన్నమాట. కుక్కర్లో ఆ పెద్ద బౌల్ 5 ఇంచ్ బౌల్ వచ్చేసి నేను కుక్కర్ ప్రొసీజర్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ దీన్ని వేసేసుకున్నాక ట్యాప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోయి ఉంటాయి. ఎయిర్ బబుల్స్ రిలీజ్ అవ్వడానికి ఇలా ట్యాప్ చేసుకొని మనం రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కుక్కర్లో ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలో చూద్దాం. కుక్కర్కి ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే గ్యాస్ కట్ కానీ విజిల్ కానీ రెండూ కూడా ఉండకూడదండి కేక్ బేక్ చేసుకున్నప్పుడు. సో నేను గ్యాస్ కట్ని కుక్కర్ని రిమూవ్ చేసేసాను. కిందన కూడా మనం ఏమీ వేసుకోక్కర్లేదు. లైట్ చేసేసుకొని ఫైర్ పెట్టేసుకొని, ఏమైనా సరే మీకు కింద స్టాండ్స్ లాంటివి ఉంటే అలాంటిది పెట్టుకోండి. లేదంటే కటోరీ బౌల్స్ అలాంటివి కూడా పెట్టుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో ప్రీహీట్ చేసేసుకోండి. ప్రీహీట్ చేసుకున్నాక ఇప్పుడు ఆ బ్యాటర్ని మనం కుక్కర్లో పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి 10 మినిట్స్ ప్రీహీట్ అయిపోయింది. చూసారా, పొగలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇందులో ఈ బ్యాటర్ని పెట్టుకొని మనం 20 to 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అసలు మధ్యలో అనేది ఓపెన్ చేయడము అలా చేయకండి. సిమ్లోనే పెట్టాను చూసారా, సిమ్లో పెట్టుకొని మనం బేక్ చేసుకోవాలి. విజిల్ గ్యాస్ కట్ తీసేయండి, అది మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు ఓవెన్ ప్రొసీజర్ వచ్చేసి ఇది ఓటీజీ అండి. ఓటీజీలో నేను ప్రీహీట్ ఆల్రెడీ చేసేసుకున్నాను. 150 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేసుకున్నాను. రాడ్స్ ఆన్ చేసుకొని అండ్ 20 మినిట్స్ పెట్టుకొని సెంటర్ ర్యాక్ మీద పెట్టుకొని బేక్ చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఒక 20 మినిట్స్ అయితే అయిపోయింది. ఒక్కసారి తీసి కుక్కర్ ఫస్ట్ చెక్ చేద్దాం. చెక్ చేసి రెండింటికి ఒకే టైం పడుతుంది అంటే కొంచెం అటు ఇటుగా పట్టచ్చు. ఒకసారి అది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ని తీసి చూద్దాం. 20 మినిట్స్ అయితే అయిపోయింది. చూడండి, మన కేక్ కూడా రెడీ అయిపోయింది. దాన్ని టెస్ట్ చేయడం మన దగ్గర స్క్యూర్ కానీ చాక్ కానీ ఏమి ఉన్నా కూడా ఒకసారి చేస్తే అది క్లీన్గా వచ్చేస్తే మన కేక్ అనేది రెడీ అయిపోయింది. సో రెండు కూడా రెడీ అయిపోయినాయి నాకు, ఎందుకంటే ఇది చిన్నది కదా. ఇది కూడా రెడీ అయిపోయింది చూడండి. కానీ ఇప్పుడు మనం చేసే ప్రొసీజర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి టెస్ట్ చేసేద్దాము. టెస్ట్ చేసి చూడండి, మన క్లీన్గా వచ్చింది కదా. నార్మల్ కేక్స్ లాగా ఇది ఒక హాఫ్ అన్ అవర్ బయట వదిలేయండి, 10 మినిట్స్ బయట వదిలేయండి అంటే లేదు. ఇలా వదిలేయకూడదు. నార్మల్గా దాన్ని రివర్స్ చేయాలన్నమాట. అలా రివర్స్ చేసి పెట్టాలి. పెట్టకపోతే ఏమవుతుంది అంటే మనకి కేక్ అనేది ష్రింక్ అయిపోయి కరెక్ట్గా బాగోదండి. 2 కేక్స్ కూడా మనకి చూసారా ఈక్వల్గా వచ్చాయి. చూసారా, మీరు కరెక్ట్గా చూస్తే ముందు కేక్కి ఈ కేక్కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఏది ఓవెన్లో బేక్ చేసాం, ఏది కుక్కర్లో బేక్ చేసాం కూడా ఎవరు చెప్పలేరు. 2 కేక్స్ని కూడా అలాగ చల్లారేంత వరకు అలా వదిలేయాలన్నమాట రివర్స్ ప్రొసీజర్లో. చల్లారేక ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. చూడండి, మీకు చల్లగా అయిపోయిన తర్వాత ఒక 10-20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ అయినా వదిలేయండి. 1 అవర్ వదిలేసినా కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. చల్లగా అయిపోయినాయి నాకు. ఇప్పుడు దాన్ని తీసేసి డీమౌల్డ్ చేసుకోవడమే. డీమౌల్డ్ చేసుకుంటే మన కేక్స్ అనేవి రెడీ అయిపోయినట్టే. డీమౌల్డ్ కూడా దీన్ని చూసారా, మనం బటర్ పేపర్ కానీ ఆయిల్ కానీ ఏమీ కానీ గ్రీజింగ్ కానీ ఏమీ చేయలేదు. కానీ డీమౌల్డ్ కూడా చాలా ఈజీ. ఏం లేదు, మనకి నార్మల్ కేక్స్కి ఎలా స్క్రేప్ చేస్తామో అలాగే స్క్రేప్ చేసేసుకొని డీమౌల్డ్ చేసేసుకోవాలి. నేను ఒకటైతే మీకు చూపిస్తాను.
అదిగోండి చూడండి చల్లగా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. 2 కేక్స్ కూడా డిఫరెన్స్ మీరే చెప్పండి పోనీ. ఏది కుక్కర్‌లో ఏది చూస్తే ఎవరైనా చెప్పేస్తాం గానీ, రెండిటికి ఏం డిఫరెన్స్ ఉండదు. నేను ప్లేట్‌లో పెట్టి కూడా చూపిస్తాను మీకు. అలా చుట్టూరా స్క్రేప్ చేసేసుకుంటే కొంచెం పుష్ చేసుకుంటూ స్క్రేప్ చేసుకుంటే మన కేక్స్ అనేవి చాలా ఈజీగా, చాలా యమ్మీగా రెడీ అయిపోతాయి. ఈ కేక్స్‌ని నేను నెక్స్ట్ అన్ని ఫ్లేవర్స్ చెప్తాను. తర్వాత క్రీమింగ్ చేసుకోవడం, ఐసింగ్ చేసుకోవడం అన్ని విధాలుగా నేను మీకు చెప్తాను. చూడండి మన కేక్స్ అనేవి రెడీ అయిపోయి ఇప్పుడు జస్ట్ డీమోల్డ్ చేసుకోవడమే. దాన్ని రివర్స్ చేసుకొని ట్యాప్ చేసుకుంటే మన కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. కేక్‌ని నేను ఏమీ చేయలేదు. కేక్ కూడా ఏమీ మిగలలేదు చూసారా? కేక్ అనేది ఎంత స్పంజీగా వచ్చిందో చూడండి మీరు. అసలు ప్రెస్ చేస్తుంటే కూడా మీరు ఇలాగే తినేయొచ్చు. లేదంటే మనం ఐసింగ్ చేసుకొని లేయర్స్‌కి ఐసింగ్ చేసుకొని కూడా మనం తినొచ్చు అనమాట. అలాగా 2 కేక్స్‌ని కూడా నేను డీమౌల్డ్ చేస్తున్నాను. దీంట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఎటువంటి క్వెరీస్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నేను దానికి ఆన్సర్స్ అనేవి మీకు క్లియర్‌గా ఇస్తాను. ఫస్ట్ బేసిక్ నేర్చుకుని అలా గ్రాడ్యుయల్‌గా మనం వెళ్ళాలండి. అప్పుడే మనకి ఏదైనా సరే ఇదనే కాదు ఏదైనా ఇలా నేర్చుకోవడం వల్ల మనకి ఈజీగా వస్తుంది. ఈ వీడియో గానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం లెంతీ వీడియో కానీ ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.